ఈ హింస నేను భరించలేనయ్యా. నన్ను వదిలిపెట్టండి అయ్యా బాబు. బయలుదేరండి సార్, నిరాహార దీక్షకు శిబిరం కూడా సిద్ధం చేశాం. నేను ఇతని పేరేంటయ్యా? భగత్. నేను చస్తానయ్యా భగత్. ఇప్పటికే మీరు కొట్టిన దెబ్బలతో సగం తెచ్చాను. నిరాహార దీక్ష కూర్చున్నానంటే పూర్తిగా గోవింద. నాకు మంత్రి పదవి వద్దు, అల్లకాడు వద్దు. నీకు ఇచ్చిన 10 లక్షలు ధర్మంగా ఇచ్చాను కూడా మర్చిపోతాను. నన్ను విడిచిపెట్టవయ్యా, విడిచిపెట్టమని చెప్పవయ్యా బాబు. దయచేసి నన్ను నమ్మండి సార్. మీరు శిబిరంలో కూర్చోగానే మొత్తం రాష్ట్రం అంతా అట్టుడుగు పోయేటట్టు చేసే పూచి నాది. హైదరాబాద్ కదిలి రావాలి మీ దగ్గరికి. సానుభూతి, నిరసన పత్రాలు, సంతకాలు పెట్టిన వాళ్ళు, ఆత్మాహుతి ప్రయత్నాలు, గద్దె కదిలిపోయేలా పేపర్లో వార్తలు వేస్తాను. ఇవన్నీ నిజాలు కానక్కర్లేదు, నేను సృష్టిస్తా. మీరు శిబిరంలో వచ్చి కూర్చోండి. అసలు నేను నిరాహార దీక్ష చేయడం ఎందుకు చేయాలి చెప్పమంటారా? చెప్పు. మీపై అత్యాచారం చేసిన వాళ్ళని పోలీసులు శిక్షించేంత వరకు మీరు ఆమర నిరాహార దీక్ష చేస్తున్నారు. నా మీద అత్యాచారం చేసింది మీ ఇద్దరే కదయ్యా. అయ్యా, మీరు కాస్త నోరు మూసుకుంటారా? దేశం అంతా ఎవరో దుండగులు చేశారనుకుంటున్నారు. చెయ్యని కొందరు దుండగులు భుజాలు తణుకుంటున్నారు. మన వాళ్ళ భుజాలు ఎక్కాల్సిన సమయం ఇదే. నేను ఎవరి భుజాలు ఎక్కనయ్యా బాబు. ఇదిగో డబ్బు. నువ్వు గుంటూరు వెళ్ళు, నువ్వు గుడివాడ, నువ్వు హైదరాబాద్, నువ్వు కాజీపేట, నువ్వు అనకాపల్లి, నువ్వు కడప. ఒక్కొక్కరు ఒక 100 మందిని పోగు చేసి నిరాహార దీక్షలు మొదలు పెట్టండి. ఆ తరువాత వాటంతటవే అంటుకుంటాయి. ఓకే? అలాగే బాబు. చూడండి, మీరొక్కొక్కరు ఒక్కొక్క ఊరికెళ్ళి ఆత్మాహుతి ప్రయత్నాలు చేయండి. వాళ్ళని ఆపే ప్రయత్నం మీరిద్దరూ చేస్తున్నారు. ఓకే? ఓకే. మీరందరూ ఒక్కొక్కరు ఒక్కో కారు తీసుకుని ఆంధ్రప్రదేశ్ నలుమూలలకు వెళ్లి ముఖ్యమంత్రి గారికి ప్రతిరోజు ప్రతి ఒక్కరూ 100 టెలిగ్రాములు కొట్టండి మారు పేర్లతో. ఓకే? ముఖ్యమంత్రి అప్పల్ ధర, ముఖ్యమంత్రి అప్పల్ ధర, ముఖ్యమంత్రి అప్పల్ ధర, ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అప్పల్ ధర, 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 అప్పల్ ధర. ఆవేశపడద్దమ్మా. అమ్మా, చెప్పిన మాట వినమ్మా. చెప్పిన మాట విను. ఏమిటయ్యా ఈ లెటర్స్ ఏమిటి, టెలిగ్రాములు ఏమిటి? కొంప ముంచేటట్టుందయ్యా. హలో, ఢిల్లీ నుంచి కాలా? ఇవ్వండి. ఎస్ ముఖ్యమంత్రినే మాట్లాడుతున్నాను. అవును, ఆ గొడవని పరిష్కరించే ప్రయత్నంలోనే ఉన్నానండి. నన్ను కాస్త స్థిమితంగా ఆలోచించుకొని ఇస్తారా? థ్యాంక్స్. ఆపరేటర్, కొంచెంసేపు ఆ ఢిల్లీ కాల్స్ నాకు ఇవ్వద్దు. హోమ్ మినిస్టర్ గారు, ఇప్పుడు ఏమిటి కర్తవ్యం? అసలు అప్పల్ ధరతో మీ గొడవ ఎందుకు వచ్చింది? ఏం చావను, నా పుత్రరత్నానికి అశ్వథ్ అనే ఫ్రెండ్ ఒకడున్నాడు. వాడికి అప్పల్ ధరకి పడలేదు. మా వాడు దించమన్నాడు, బుద్ధి గడ్డి తిని దించేశాను. ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు మనల్నే గద్దె దిగమంటున్నారు. అమ్మో బాబు, అప్పల ధరతో అర్జెంటుగా సంధికి ఎలా రావాలో చెప్పండి. అప్పల్ ధర పోర్ట్ఫోలియో అలాగే ఉంది కదా, తిరిగి అతన్ని మంత్రి పదవిలోకి రమ్మని మీరే స్వయంగా నిరాహార దీక్ష మాన్పించండి. అంతేనంటారా? మరేం ఆలోచించకండి, వాయుదూతి టైం అయింది, బయలుదేరండి. సీఎం గారు వస్తున్నారు. నేను పచ్చ సిగ్నల్ ఇచ్చేదాకా అతను ఏం చెప్పినా మీరు అంగీకరించకండి. ఎవరేం చెప్పినా ఇప్పుడు నేను అంగీకరించను. బాబు, నీ పేరేమిటి? భగత్. ఆకలిస్తుంది, దోశలు తీసుకురావయ్యా. అమ్మా, అప్పల్ ధర, 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 అప్పల్ ధర. సీఎం, 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 సీఎం,
సీఎం సీఎం నమస్కారం అండి అప్పలదొర గారు. ఏమిటండి అన్యాయం? నాకు తెలియకుండా చాలా జరిగాయని పేపర్లో చదివాను. నిజంగా దేశం నాశనం అయిపోతుంది. జరిగిన వాటికి నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. ఈ నిమ్మరసం తీసుకోండి. ఎవరేం చెప్పినా నేను ఇప్పుడు అంగీకరించలేను. మీరు అలా అంటే ఎలా? మనం కలిసి ఒకే పార్టీలో పనిచేసిన సహచరులం. మీ మీద నాకు కక్ష ఉంటుందా? ఉహుం. వేరే కొన్ని అడ్జస్ట్మెంట్ కోసం మిమ్మల్ని పదవి నుండి తీసేయాల్సి వచ్చింది. మీరు అపోహపడుతున్నారు. తిరిగి ఆ పదవిలోకి మిమ్మల్నే తీసుకుంటాను. సరేనా? ఎవరేం చెప్పినా నేను ఇప్పుడు అంగీకరించలేను. అమ్మా, మీరు మరీ ఇంత మంకు పట్టుబడితే ఎలా? ప్రజలు ఎంత ఆందోళన పడుతున్నారో చూసారా? మీకోసం ఆత్మాహుతులు చేసుకుంటున్నారు. ఇప్పటికి కూడా మీరు అంగీకరించకపోతే మన పార్టీ అంతా రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆ, ఎవరేం చెప్పినా నేను ఇప్పుడు అంగీకరించలేను. సరే, మీకు పాత మంత్రి పదవి వద్దనుకుంటే ఫైనాన్స్ మంత్రి పదవి ఇస్తాను. సరేనా? ఎవరేం చెప్పినా నేను ఇప్పుడు అంగీకరించలేను. పోనీ ఎలా అంగీకరిస్తారో చెప్పండి. నేను నా సీఎం పదవి వదులుకొని మీకు ఇవ్వలేను కదా. పోనీ డిప్యూటీ సీఎంగా ఉంటారా? అది పబ్లిక్ గా చెప్తే బాగుంటుందేమో. ఓకే, ప్రజలారా, నా ప్రియమిత్రుడు అప్పలదొర గారిని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా తీసుకోవాలని మీ అందరి సమక్షంలో నిర్ణయం తీసుకుంటున్నాను. ఇచ్చుకోండి నిమ్మరసం. లేవండి. అప్పలదొర 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 అప్పలదొర